ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా ఇక్కట్లు పాలవుతుంది. పలువురు నేతలు వివిధ కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అటు జైలుకి ఇటు బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాంటి వైఎస్ఆర్సీపీలోని కొందరు ముఖ్యమైనటువంటి నాయకులకి అతిపెద్ద గండం పొంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. రాబోయే వారం రోజుల్లోనే ముఖ్యమైనటువంటి కొందరు నేతలను అరెస్టు చేసేందుకు తగ్గట్టుగా పావులు కదుపుతుంది. ఈ జాబితాలో ఎవరుంటారన్న దాని మీద ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి. అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు కేసుల్లో ఇరుక్కుని ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఇతర రకాలుగా ప్రస్తుతం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరి విషయంలోనూ కూడా వేగంగా అడుగులు వేస్తారా? ముందస్తు బెయిలు కూడా రానటువంటి నేతలకి ఉచ్చు పన్నుతారా? ఏం చేస్తారన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఏమైనా ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కిరణ్ చేబ్రోలు అనేటువంటి యువకుడి అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. తమ పార్టీ అధిష్టానం మీదే తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎటువంటి చర్యలు లేకుండా ఒక్క కామెంట్కే టీడీపీ కార్యకర్తను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి కష్టపడినటువంటి కార్యకర్తను అరెస్టు చేస్తారా అంటూ తీవ్రమైనటువంటి రీతిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ శ్రేణుల్ని సంతృప్తిపరచడం కోసం, అదే సమయంలో విపక్షాన్ని కట్టడం చేయడం కోసం కొన్ని కేసులైనా బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచింది. వరుసగా ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేస్తోంది. అటు టీటీడీ గోశాల సాక్షిగా జరిగినటువంటి ఉదంతం కానీ, ఇతర అనేక వ్యవహారాల్లో కానీ వైఎస్ఆర్సీపీ మరింత ఘాటైనటువంటి విమర్శలకు పదును పెడుతుంది. దానికి తోడుగా కేసుల విచారణ సమయంలో కూడా ఎక్కడా లెక్కలేనట్టుగా వ్యవహరిస్తుంది. ఇటీవల మంగళగిరి పోలీసులు జోగి రమేష్ని విచారించినటువంటి సమయంలో కేసులు పెట్టుకొని అన్న చందంగాన జోగి రమేష్ చాలా తేలిగ్గా మాట్లాడినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీని కట్టడి చేయాలంటే కేసులు మళ్ళీ వెలికి తీయాల్సిందేననేటువంటి వ్యూహానికి ప్రభుత్వ పెద్దలు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో తమ పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని, కేడర్ని సంతృప్తిపరచడమే కాకుండా వైఎస్ఆర్సీపీని వ్యూహాత్మకంగా ఇరకాటంలో పెట్టేందుకు తగ్గట్టుగా కేసులు అనివార్యంగా అరెస్టుల వరకు వెళ్ళక తప్పని పరిస్థితిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ వారంలోనే ఒకరు లేదా ఇద్దరు పెద్ద తలకాయల మీద కేసుల్లో అరెస్టుల వరకు వెళ్ళేదానికి తగ్గట్టుగా రంగం సిద్ధం చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరుంటారు ఈ అరెస్టుల పర్వంలో అన్నది ముఖ్యమైనటువంటి అంశం. లిక్కర్ కేసు తెర మీదకి వస్తే మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వచ్చినటువంటి తరుణంలో రాజ్ కసిరెడ్డి లాంటి వాళ్ళ మీద చర్యలుంటాయా? లేకుంటే ఇటీవల నోరు పారేసుకున్నటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన టీడీఆర్ బాండ్ల స్కామ్ని వెలికితీసి ఆయన మీద చర్యలు ఉంటాయా? ఇవి కాకుంటే విడుదల రజనీ మీద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసు సహా అనేక రకాల కేసుల్ని వెలికి తీస్తారా? వీటన్నిటితో పాటుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఇప్పటికే పరారీలో ఉన్నారు కాబట్టి ఆ మాజీ మంత్రిని అరెస్ట్ చేస్తారా? ఈ నేపథ్యంలో ఎవరిని అరెస్ట్ చేస్తారు అన్న దాని మీద అనేక రకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ఉచ్చులో ముగ్గురు మంత్రుల పేర్లు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, విడుదల రజనీ వంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు కాకుండా అప్పట్లో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసినటువంటి రాజ్ కసిరెడ్డి కూడా పేరు వినిపిస్తోంది. ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో అరెస్టులు చేస్తారు, ఏ రీతిన ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. మరి ప్రభుత్వం ఏ రీతిలో అడుగులేస్తుంది, దానికి విపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి ఏ రీతిలో ప్రతిఘటన ఉంటుంది, ఏ రీతిలో అరెస్టుల నుంచి తప్పించుకునే దిశలో సాగుతారు అన్నవి ముఖ్యమైనటువంటి పరిణామాలు. ఏవైనా రాబోయే వారం రోజుల్లో మాత్రం అరెస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి ఊహాగానాలు అయితే ఉధృతంగా సాగుతున్నాయి.